أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ألف لام را تلك آيات الكتاب وقرآن مبين అలిఫ్ లామ్ రా. ఇవి దివ్య గ్రంథ ఆయత్లు మరియు ఇది ఒక స్పష్టమైన ఖురాన్. ربما يود الذين كفروا لو كانوا مسلمين సత్య తిరస్కారులు మేము అల్లాహ్కు విధేయులమైతే ముస్లింలమైతే ఎంత బాగుండేది అని పునరుద్ధాన దినమున పలుమార్లు కోరుకుంటారు. ذرهم يأكلوا ويتمتعوا ويلههم الأمل فسوف يعلمون వారిని తింటూ త్రాగుతూ సుఖసంతోషాలను అనుభవిస్తూ వృధా ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు సత్యాన్ని తెలుసుకుంటారు. وما أهلكنا من قرية إلا ولها كتاب معلوم మరియు దాని వ్యవధి నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు. ما تسبق من أمة أجلها وما يستأخرون ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు ముందుగాని మరియు వెనుకగాని కాజాలదు. وقالوا يا أيها الذي نزل عليه الذكر إنك لمجنون మరియు సత్య తిరస్కారులు అంటారు, ఓ హితబోధ ఖురాన్ అవతరింపజేయబడినవాడా ముహమ్మద్, నిశ్చయంగా నీవు పిచ్చివాడవు. لو ما تأتينا بالملائكة إن كنت من الصادقين నీవు సత్యవంతుడవే అయితే మా వద్దకు దేవదూతలను ఎందుకు తీసుకునిరావు? ما ننزل الملائكة إلا بالحق وما كانوا إذا منظرين మేము దేవదూతలను సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏమాత్రం వ్యవధి ఇవ్వబడదు. إنا نحن نزلنا الذكر وإنا له لحافظون నిశ్చయంగా మేమే ఈ జ్ఞాపిక ఖురాన్ ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. ولقد أرسلنا من قبلك في شيع الأولين మరియు ఓ ముహమ్మద్, వాస్తవానికి మేము నీకు పూర్వం గతించిన తెగల వారి వద్దకు కూడా ప్రవక్తలను పంపాము. وما يأتيهم من رسول إلا كانوا به يستهزئون మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా వారు పరిహసించకుండా ఉండలేదు. كذلك نسلكه في قلوب المجرمين ఈ విధంగా మేము దీనిని సత్య తిరస్కారాన్ని అపరాధుల హృదయాలలో ప్రవేశపెడుతున్నాము. لا يؤمنون به وقد خلت سنة الأولين వారు దీనిని ఈ ఖురాన్ను విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి సత్యతిరస్కారులైన వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది. ولو فتحنا عليهم بابا من السماء فظلوا فيه يعرجون మరియు ఒకవేళ మేము వారి కొరకు ఆకాశపు ఒక ద్వారాన్ని తెరిచినా వారు దానిపైకి ఎక్కుతూ పోతూ لقالوا إنما سكرت أبصارنا بل نحن قوم مسحورون ఇలా అనేవారు, నిశ్చయంగా మా చూపులు భ్రమింపజేయబడ్డాయి, అలా కాదు, మాపై మంత్రజాలం చేయబడింది. ولقد جعلنا في السماء بروجا وزيناها للناظرين మరియు వాస్తవానికి మేము ఆకాశంలో తారాగణాన్ని నక్షత్రరాశులను సృష్టించి దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము. وحفظناها من كل شيطان رجيم మరియు శపించబడిన బహిష్కరించబడిన ప్రతి శైతాన్ నుండి దానిని ఆకాశాన్ని సురక్షితంగా ఉంచాము. إلا من استرق السمع فأتبعه شهاب مبين కాని ఎవడైనా ఏ శైతానైనా దొంగచాటుగా వినటానికి ప్రయత్నిస్తే స్పష్టమైన కొరవి అగ్ని జ్వాల అతనిని వెంబడిస్తుంది.
والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل شيء موزون మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము. وجعلنا لكم فيها معايش ومن لستم له برازقين మరియు అందులో మీకు మరియు మీరు పోషించని వాటి కొరకు జీవరాశుల కొరకు మేము జీవనోపాధిని కల్పించాము. وإن من شيء إلا عندنا خزائنه وما ننزله إلا بقدر معلوم మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము. وأرسلنا الرياح لواقح فأنزلنا من السماء ماء فأسقيناكموه وما أنتم له بخازنين మరియు మేము వృక్షకోటిని ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము. తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు. وَإِنَّا لَنَحْنُ نُحْيِي وَنُمِيتُ وَنَحْنُ الْوَارِثُونَ మరియు నిశ్చయంగా మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము మరియు చివరకు మేమే వారసులుగా మిగిలేవారము. وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِينَ مِنكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَأْخِرِينَ మరియు వాస్తవానికి మీకు ముందు గడిచిపోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు. وَإِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ మరియు నిశ్చయంగా నీ ప్రభువు ఆయనే వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా ఆయన మహావివేకవంతుడు, సర్వజ్ఞుడు. وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِنْ صَلْصَالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగే, ధ్వని చేసే, మట్టి, రూపాంతరం చెందిన జిగట బురద, బంక మట్టి తో సృష్టించాము. وَالْجَانَّ خَلَقْنَاهُ مِنْ قَبْلُ مِنْ نَارِ السَّمُومِ మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను పొగలేని మండే అగ్నిజ్వాలతో సృష్టించాము. وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِّن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَسْنُونٍ మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం జ్ఞాపకం చేసుకో, నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను. فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి, రూపమిచ్చి, అతని ఆదం లో నా తరఫు నుండి ప్రాణం, రూహ్ ఊదిన తరువాత మీరంతా అతని ముందు సాష్టాంగం, సజ్దా చేయాలి. فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ అప్పుడు దేవదూతలు అందరూ కలిసి సాష్టాంగం, సజ్దా చేశారు. إِلَّا إِبْلِيسَ أَبَى أَن يَكُونَ مَعَ السَّاجِدِينَ ఒక్క ఇబ్లీస్ తప్ప. అతడు సాష్టాంగం, సజ్దా చేసే వారిలో చేరనని మొండికేశాడు. قَالَ يَا إِبْلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ السَّاجِدِينَ అల్లాహ్ ఇలా ప్రశ్నించాడు, ఓ ఇబ్లీస్, నీకేమైంది, నీవు సాష్టాంగం, సజ్దా చేసే వారిలో ఎందుకు చేరలేదు? قَالَ أَلَمْ أَكُنْ لِأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُ مِنْ صَلْصَالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ ఇబ్లీస్ ఇలా జవాబిచ్చాడు, మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం, సజ్దా చేసేవాడను కాను. قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ అల్లాహ్ అన్నాడు, అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇక నిశ్చయంగా నీవు శపించ, బహిష్కరించ బడ్డవాడవు. وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَى يَوْمِ الدِّينِ మరియు నిశ్చయంగా తీర్పు దినము వరకు నీపై శాపం, బహిష్కారం ఉంటుంది.
قال رب فأنظرني إلى يوم يبعثون ఇబ్లీస్ వేడుకున్నాడు, ఓ నా ప్రభూ, పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు. قال فإنك من المنظرين అల్లా జవాబిచ్చాడు, ఇక నిశ్చయంగా నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోని వాడవు. إلى يوم الوقت المعلوم నాకు మాత్రమే తెలిసి ఉన్న ఆ దినపు ఆ సమయం వరకు. قال رب بما أغويتني لأزينن لهم في الأرض ولأغوينهم أجمعين ఇబ్లీస్ అన్నాడు, ఓ నా ప్రభూ, నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి భూమిలో వారి దుష్కర్మలన్నీ మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా వారందరినీ అపమార్గంలో పడవేస్తాను. إلا عبادك منهم المخلصين వారిలో నీవు ఎన్నుకున్న నీ ఆజ్ఞానువర్తనులైన నీ దాసులు తప్ప. قال هذا صراط علي مستقيم అల్లాహ్ అన్నాడు, ఇదే మా దగ్గరకు తెచ్చే రుజుమార్గం. إن عبادي ليس لك عليهم سلطان إلا من اتبعك من الغاوين నిశ్చయంగా నా దాసులపై నీ అధికారం సాగదు, కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించే వారి మీద తప్ప. وإن جهنم لموعدهم أجمعين మరియు నిశ్చయంగా వారందరి కొరకు వాగ్దానం చేయబడిన నివాసం నరకమే. لها 7 أبواب لكل باب منهم جزء مقسوم దానికి నరకానికి 7 ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉన్నారు. إن المتقين في جنات وعيون నిశ్చయంగా దైవభీతి గలవారు స్వర్గవనాలలో చలమల మధ్య ఉంటారు. ادخلوها بسلام آمنين వారు శాంతితో సురక్షితంగా ప్రవేశించండి అని ఆహ్వానించబడతారు. ونزعنا ما في صدورهم من غل إخوانا على سرر متقابلين వారి హృదయాలలో మిగిలి ఉన్న కాపట్యాన్ని మాలిన్యాన్ని మేము తొలగిస్తాము. వారు సోదరుల వలె ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు. لا يمسهم فيها نصب وما هم منها بمخرجين అక్కడ వారికి అలసట ఉండదు, మరియు అక్కడి నుండి వారు ఎన్నడూ వెడలగొట్టబడరు. نبئ عبادي أني أنا الغفور الرحيم నా దాసులకు ఇలా తెలియజేయి, నిశ్చయంగా నేను కేవలం నేనే క్షమించేవాడను, కరుణించేవాడను. وأن عذابي هو العذاب الأليم మరియు నిశ్చయంగా నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష. ونبئهم عن ضيف إبراهيم మరియు వారికి ఇబ్రాహీం అతిథులను గురించి తెలుపు. إذ دخلوا عليه فقالوا سلاما قال إنا منكم وجلون వారు అతని వద్దకు వచ్చి, నీకు శాంతి కలుగుగాక, సలాం అని అన్నారు. అతనన్నాడు, నిశ్చయంగా మాకు మీ వలన భయం కలుగుతున్నది. قالوا لا توجل إنا نبشرك بغلام عليم వారు జవాబిచ్చారు, నీవు భయపడకు, నిశ్చయంగా మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము. قال أبشرتموني على أن مسني الكبر فبم تبشرون ఇబ్రాహీం అన్నాడు, మీరు ఈ ముసలితనంలో నాకు కుమారుడు కలుగుననే శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి అసాధ్యమైన శుభవార్తను ఇస్తున్నారు? قالوا بشرناك بالحق فلا تكن من القانطين వారన్నారు, మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము, కనుక నీవు నిరాశ చెందకు. قال ومن يقنط من رحمة ربه إلا الضالون ఇబ్రాహీం అన్నాడు, తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు.
قال فما خطبكم أيها المرسلون ఇంకా ఇలా అన్నాడు, ఓ దైవదూతలారా, మరి మీరు వచ్చిన కారణమేమిటి? قالوا إنا أرسلنا إلى قوم مجرمين వారన్నారు, వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము. إلا آل لوط إنا لمنجوهم أجمعين లూత్ ఇంటివారు తప్ప నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము. إلا امرأته قدرنا إنها لمن الغابرين అతని భార్య తప్ప. ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు, నిశ్చయంగా ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము. فلما جاء آل لوط المرسلون తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినప్పుడు, قال إنكم قوم منكرون లూత్ అన్నాడు, నిశ్చయంగా మీరు నాకు పరాయివారిగా కనిపిస్తున్నారు. قالوا بل جئناك بما كانوا فيه يمترون వారన్నారు, కాదు, వాస్తవానికి వారు దుర్మార్గులు దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో దానిని, ఆ శిక్షను తీసుకుని నీ వద్దకు వచ్చాము. وأتيناك بالحق وإنا لصادقون మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము, మరియు మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము. فأسر بأهلك بقطع من الليل واتبع أدبارهم ولا يلتفت منكم أحد وامضوا حيث تؤمرون కావున నీవు కొంత రాత్రి మిగిలి ఉండగానే నీ ఇంటివారిని తీసుకుని బయలుదేరు, నీవు వారి వెనుక పో. మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు, మరియు మీరు మీకు ఆజ్ఞాపించిన వైపునకే పోతూ ఉండండి. وقضينا إليه ذلك الأمر أن دابر هؤلاء مقطوع مصبحين మరియు మా దూతల ద్వారా మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము, నిశ్చయంగా తెల్లవారేసరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు. وجاء أهل المدينة يستبشرون మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు. قال إن هؤلاء ضيفي فلا تفضحون లూత్ అన్నాడు, వాస్తవానికి వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి. واتقوا الله ولا تخزون మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి, మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి. قالوا أولم ننهك عن العالمين వారన్నారు, ప్రపంచంలోని ప్రతివాణ్ణి వెనకేసుకోకు అని మేము నిన్ను వారించలేదా? قال هؤلاء بناتي إن كنتم فاعلين లూత్ అన్నాడు, మీకు ఏమైనా చేయాలనే ఉంటే నా కుమార్తెలు, జాతి స్త్రీలు ఉన్నారు. لعمرك إنهم لفي سكرتهم يعمهون నీ ప్రాణం సాక్షి, నిశ్చయంగా వారు తమ కామ మత్తులో త్రోవ తప్పి తిరుగుతున్నారు. فأخذتهم الصيحة مشرقين ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన సైహ వారిని పట్టుకున్నది. فجعلنا عاليها سافلها وأمطرنا عليهم حجارة من سجيل తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము, మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్లను కురిపించాము. إن في ذلك لآيات للمتوسمين నిశ్చయంగా ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి. وإنها لبسبيل مقيم మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది. إن في ذلك لآية للمؤمنين నిశ్చయంగా ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది. وإن كان أصحاب الأيكة لظالمين మరియు ఐకా, మద్యన్ వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు.
فانتقمنا منهم وإنهما لبإمام مبين. కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు శిథిలాలు కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి. ولقد كذب أصحاب الحجر المرسلين. మరియు వాస్తవానికి హిజ్రవాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు. وآتيناهم آياتنا فكانوا عنها معرضين. మరియు వారికి కూడా మేము అద్భుత సూచన ఆయాత్ లను ఇచ్చి ఉంటిమి, కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు. وكانوا ينحتون من الجبال بيوتا آمنين. మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునేవారు సురక్షితంగా ఉండగలమని భావిస్తూ. فأخذتهم الصيحة مصبحين. చివరకు ఒక ఉదయమున ఒక తీవ్రమైన గర్జన సైహా వారిపై కూడా వచ్చిపడింది. فما أغنى عنهم ما كانوا يكسبون. అప్పుడు వారు సంపాదించింది వారికి ఏమాత్రం పనికి రాలేకపోయింది. وما خلقنا السماوات والأرض وما بينهما إلا بالحق وإن الساعة لآتية فاصفح الصفح الجميل. మరియు మేము ఆకాశాలను భూమిని మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే సృష్టించాము. మరియు నిశ్చయంగా తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదార భావంతో వారిని ఉపేక్షించు. إن ربك هو الخلاق العليم. నిశ్చయంగా నీ ప్రభువు ఆయనే సర్వసృష్టికర్త సర్వజ్ఞుడు. ولقد آتيناك 7 من المثاني والقرآن العظيم. మరియు మేము నిశ్చయంగా నీకు తరచుగా పఠింపబడే 7 సూక్తులను మరియు సర్వోత్తమ ఖురాన్ను ప్రసాదించాము. لا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم ولا تحزن عليهم واخفض جناحك للمؤمنين. వారిలో అవిశ్వాసులలో కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి అవిశ్వాస వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం ఛాయ ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు. وقل إني أنا النذير المبين. మరియు ఓ ముహమ్మద్ వారితో ఇలాను నిశ్చయంగా నేను స్పష్టమైన హెచ్చరిక చేసే వాడను మాత్రమే. كما أنزلنا على المقتسمين. ఏ విధంగానైతే మేము గ్రంథాన్ని విభజించే వారిపై అవతరింపజేశామో. الذين جعلوا القرآن عضين. ఎవరైతే ఈ ఖురాన్ను తమ తిరస్కారంతో ముక్కలు ముక్కులుగా చేశారో. فوربك لنسألنهم أجمعين. నీ ప్రభువు సాక్షిగా నిశ్చయంగా మేము వారందరినీ ప్రశ్నిస్తాము. عما كانوا يعملون. వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి. فاصدع بما تؤمر وأعرض عن المشركين. కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు. మరియు అల్లాహ్కు సాటి కల్పించే వారి ముష్రికీన్ నుండి విముఖుడవకు. إنا كفيناك المستهزئين. నిశ్చయంగా నీతో పరిహాసాలాడే వారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు. الذين يجعلون مع الله إلها آخر فسوف يعلمون. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతర దైవాలను కూడా ఆరాధనకు నియమించుకుంటున్నారో వారు త్వరలోనే సత్యాన్ని తెలుసుకుంటారు. ولقد نعلم أنك يضيق صدرك بما يقولون. మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగుతుందని మాకు బాగా తెలుసు. فسبح بحمد ربك وكن من الساجدين. కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు మరియు సాష్టాంగం సగ్గా చేసేవారిలో చేరు. واعبد ربك حتى يأتيك اليقين. మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ మరణం వచ్చే వరకు నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు. జజాకుం అల్లాహ్ ఖైర్.